విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రా. అది కాదు దేవిక. కూర్చో. నేను చెప్పేది విను. కూర్చో. ఇదిగో ఈ సూది దారానికి ఈ పువ్వుని ఇలా పెట్టి ఇలా గుచ్చి ఇలా చేయాలి, అంతే. చాలా ఈజీ, అంతే, చాలా ఈజీ. ఇదిగో కుట్టు. దేవిక, ఈ ప్రయోగాలన్నీ అవసరమా? నువ్వే గుచ్చొచ్చు కదా. సరే, ఈ పని నేను చేస్తాను. విందు భోజనానికి వంటలు నువ్వు చెయ్యి. అమ్మో, దానికన్నా ఇదే నయం. ఊలే గుచ్చుతానులే, ఇటివ్వు. సరిగ్గా చెయ్యి. అయ్యో అయ్యో, చూసుకొని కుట్టాలిగా కళ్యాణ్. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు కదా. ఉండండి, నేను బ్యాండేజ్ తీసుకొస్తాను. దేవిక, నాకు ఇవి గుచ్చడం రాదని ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఎంత నొప్పి వస్తుందో. అయ్యో, ఇలా ఇవ్వండి. నువ్వు నా మనసుకు చేసిన గాయం కంటే ఇది చాలా చిన్నది కళ్యాణ్. ఇలాంటి గాయాలు ముందు ముందు చాలా అవుతాయి. ఫేస్ చేయడానికి బీ రెడీ. రాజశేఖర్, ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని అలా బయట తిరుగుతున్నారేంటి? త్వరగా వెళ్ళి స్వీట్స్ తీసుకురండి. అలా చూస్తారేంటి? ఓ, డబ్బులు లేవా? నేనిస్తాలేండి. డబ్బులు మిగులుతాయి కదా అని ఆటోలో కాకుండా నడుచుకుంటూ వెళ్తారేమో. దయచేసి అలాంటి పనులు చేయకండి. తీసుకోండి. తీసుకోండి. ఏంటండి మీరు మీ ఇష్టానికి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన దానికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి తిరుగుతున్నాం. ఇంతలోనే మీ ఇష్టానికి కార్యక్రమాలు చేస్తూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తే మాత్రం నేను కూడా లిమిట్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏంటి బాబు, రోషన్ తెగ తన్నుకొస్తున్నట్టుంది. ఆడవాళ్ల ఆదాయంపై తిని బ్రతికే నువ్వు కూడా ఇలాంటి వార్నింగ్లు ఇవ్వటం కరెక్టేనా? మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకుండా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. షట్ అప్. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా, కీర్తికి అన్నయ్యగా తనకి పెళ్లి చేయాల్సిన నీ బాధ్యతని నేను తీసుకున్నాను. నీ మీద 10 పైసలు అప్పు మోపకుండా నేను తప్పించాను. అందుకు నన్ను మెచ్చుకొని సన్మానం చేయాల్సింది పోయి నన్నే నిలదీస్తావా? హౌ డేర్ యు! అన్నయ్యగా కీర్తి అవసరాలేంటో, తన కష్టనష్టాలేమిటో ఒక్కసారైనా కనుక్కున్నావా? లేదు. తను గొంతు చించుకొని పాఠాలు చెప్పి సంపాదించిన డబ్బు మాత్రం నీకు నీ పెళ్ళం కోసం ఖర్చు పెట్టుకున్నావు. మీ అమ్మా చెల్లెల డబ్బులు తింటున్నందుకు నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఆ సిగ్గనేదే లేదు కాని తను పెళ్లి చేసుకుంటే నిలదీయడానికి మాత్రం ఎక్కడలేని పౌరుషం తన్నుకొచ్చేసింది. సరే, నీ చెల్లెలి గురించి ఆలోచించలేదు, ఓకే. కనీసం నువ్వు పెళ్లి చేసుకొని తెచ్చుకున్న భార్య బాగోగులైనా చూసుకునే స్టేజ్లో ఉన్నావా నువ్వు? అది లేదు.
ఆ ఖర్చులకు కూడా మీ అమ్మ దగ్గర అడుక్కోవడమే. దీన్ని కూడా ఒక బ్రతుకంటారా మహేష్? ఛీ! వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం వాడి హక్కు. వాడు సంపాదిస్తాడో ఇంట్లో కూర్చొని తింటాడో నీకెందుకు? నా బిడ్డ సంపాదించినా సంపాదించకపోయినా నాకిష్టమే. వాడంటే ప్రేమే. వాణ్ణి ఇలా అందరి ముందు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నా రక్త సంబంధీకులందరూ నలుగురిలో తలెత్తుకుని తిరగాలే కాని తల దించుకుని తిరగకూడదనేది నా సిద్ధాంతం. నీ కొడుకుని ఇలా వెనకేసుకుని వస్తున్నావు కాబట్టే వాడెందుకు పనికి రాకుండా పోయి ఊరు నిండా అప్పులు చేస్తూ తిరుగుతున్నాడు. ఆ నొప్పి నీకు తెలియటం లేదు కానీ కొడుకునంటే మాత్రం నొప్పొచ్చింది నీకు. నీకిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టావు. సరే, కాపురం పెట్టావు. అదైనా చక్కగా వెలగబెట్టావా అంటే అది లేదు. కొత్తెల్లు కోసం తిరిగి ఈ ఇంటి మీద పడి అప్పులు చేశావు. నీకేం యోగ్యత ఉందని చెల్లెలి విషయంలో నన్నిలా ప్రశ్నిస్తున్నావు? ఇప్పుడు కీర్తి పెళ్లి నేను చేశానని తెగ బాధపడిపోతున్నావు. అసలు ఈ పెళ్లి జరగడానికి మూల కారణం నువ్వే. నువ్వే గనక ఆదర్శ్ దగ్గర అప్పు చేసి ఉండకపోతే కీర్తి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చుండేదే కాదు. అన్నీ నువ్వు చేసి నన్ను దోషం చేయాలని చూస్తున్నావా? కొంచెమైనా బుద్ధుందా నీకు? అన్నయ్య వాళ్ళు తెలిసి నాకు ఎలాంటి హాని చెయ్యలేదు. వాళ్ళనేమీ అనొద్దు. అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతుంది. నా పెళ్లి జరగకపోయి ఉంటే ఇవన్నీ వచ్చుండేవే కాదని ఇప్పుడు అనిపిస్తుంది. కీర్తి నా వల్లే ఆదర్శని పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తుందేమో. ఎలాగైనా ఇప్పుడు ఆపాలి. కీర్తి, నువ్వేం బాధపడకు. దీపా, మనకి జన్మకు సరిపడా అవమానాన్ని ఇచ్చిందాన్ని మెడపట్టి బయటికి గెంటేయకుండా ఓదార్పు మాటలు చెప్తున్నావేంటి? ఎవడో అనాకారి వెధవతో తాలి కట్టించుకున్న దాని మొహం చూడటం కూడా మహాపాపం, నేరం. దాని నీడ నీ బిడ్డ మీద పడ్డా ఆ బిడ్డకి లేని దరిద్రం పట్టుకుంటుంది. అమ్మా, మీరు నన్ను ఎన్నైనా అనండి, కొట్టండి, తిట్టండి, పడతాను. కానీ నా భర్తని మాత్రం ఏమీ అనకండి. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగింది. అంటానే 1,00,000 సార్లు అంటాను. అసలు అనాల్సింది వీణ్ణి కాదే, వీడి అమ్మా నాన్నల్ని అనాలి. వీణ్ణి అడ్డగాడిదలా పెంచినందుకు బజార్లో నిలబెట్టి నలుగురితో ఉమ్మేయించాలి. అప్పుడు గాని నాకు కోపం పోదు. ఆపండి.